జూలై 25వ తేదీ తొలి ఏకాదశి. ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశిల కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పూర్వకాలంలో ఈ రోజుని సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు. ఈ తొలి ఏకాదశిని దేవసేన ఏకాదశిని కూడా పిలుస్తారు. సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి నుంచి విష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటాడు. అంతేకాదు ఇవాల్టి నుంచే హిందువుల పండుగలు మొదలవుతాయి. ఈ రోజు నుంచి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు లక్ష్మీ వల్లభుడు 4 నెలల పాటు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి జారుకుంటాడు. దీంతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్య భగవానుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు భక్తులు నియమనిష్టలతో ఉపవాసం చేసి విష్ణువును ఆరాధిస్తే గత జన్మల పాపాలు కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది. అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి. కోరిన కోరికలు నెరవేరతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఎంతో విశేషమైన తొలి ఏకాదశి రోజు ఏ చెట్టును తాకితే తరతరాలకు తరగని సంపద కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశులలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వకాలంలో ఈ రోజుని సంవత్సర ప్రారంభంగా పరిగణించేవారు. ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీకగా చెప్తారు. ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి నాడే విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తాడు. కాబట్టే దీనిని శయన ఏకాదశి అని పిలుస్తారు. ఈ విధంగా 4 నెలల పాటు ఆయన పడుకుని మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస కాలము అంటారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమ కలిగినది. అదేవిధంగా ఎంతో శక్తివంతమైనది. ఈ రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే మీ జీవితమే మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. స్నానం ఒక ఔషధం లాంటిది. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల శరీరం మనసు పరిశుద్ధమవుతాయి. ఉత్సాహం చురుకుదనం కలుగుతుంది. ప్రకృతిలో జరిగే అనేక రసాయనిక చర్యల వల్ల శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది. సూర్యకిరణాలలో కొన్ని రకాల జబ్బులను నయం చేయగల శక్తి ఉండడంతో ఆ కిరణాలు సోకిన నదులు, బావులు, చెరువులు మొదలైన జలాలకు కూడా చాలా శక్తి లభిస్తుంది. అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజు నదీ స్నానం చేయాలని పురాణాలు చెప్తున్నాయి. కానీ ప్రస్తుత కాలంలో అది అందరికీ కుదరకపోవచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని పద్ధతులు పాటించి స్నానం చేయడం వల్ల జీవితంలో దేనికి తిరిగే ఉండదని పెద్దలు చెప్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు స్నానం చేసే ముందుగా కొన్ని వేపాకులను, చిటికెడు పసుపును నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మీ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేసి ఇలా స్నానం చెయ్యండి. ఆ తరువాత శుభ్రమైన బట్టలు కట్టుకుని స్వామివారిని పూజిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ రోజు ప్రత్యేకంగా స్వామివారిని తులసి ఆకులతో పూజిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ రోజున అంటే తొలి ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటిస్తే చాలా మంచిది. ఈ రోజు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. తొలి ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో నిద్రపోతే దరిద్రంగా పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఈ విధంగా నియమాలు పాటించి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎటువంటి సమస్య రాదు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి తర్వాత రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మల పాపాలు తొలగిపోతాయని, మోక్షం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు
మరలా 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసము అంటారు. ఈ 4 నెలల కాలంలో చాతుర్మాస దీక్షను చేస్తారు. తొలి ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజల్లో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. ఏకాదశి అంటే 11. ఇందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తము కలిపి 11. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వీటన్నిటినీ ఒక్కటిగా చేసి అప్పుడే దేవుడికి నివేదన చెయ్యాలి. దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుంది. రోగాలు దరి చేరకుండా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. కాబట్టి అత్యంత మహిమాన్వితమైన తొలి ఏకాదశి రోజు ఉపవాసముండి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తే, మహావిష్ణువును భక్తితో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ఉపవాస దీక్ష తీసుకుని సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని శ్రీ మహావిష్ణువును పూజించండి. ఇలా పూజించే సమయంలో తులసి ఆకులతో పూజించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి లేదా మహావిష్ణువు పటానికి తులసితో పూజిస్తే అలాంటి వారి సకల కోరికలు తీరతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు దీపారాధన సమయంలో దీపపు ప్రమిదల కింద రావ్యాకు ఉంచి దీపారాధన చేస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం త్వరగా కలుగుతుంది. ఈరోజు పొరపాటున కూడా అసత్యం ఆడకూడదు. భార్యాభర్తలు కలవకూడదు. చెడు ఆలోచనలు చేయకూడదు. మంచంపై కూర్చోకూడదు. వండిన ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించాలి. దైవనామ స్మరణ మనసులో స్వామినామాన్ని జపిస్తూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం సమయంలో పచ్చిపాలు, పళ్ళు మితంగా తీసుకోవచ్చు. ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అదేవిధంగా మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరతాయి. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందింది. తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది. సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాందాత. అతను ధర్మం తప్పడు, సత్యాన్నే మాట్లాడతాడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దాంతో ప్రజలు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక తీవ్ర కష్టాలు అనుభవిస్తూ ఉంటే మాందాత అంగీరసుడి సలహా ప్రకారం తొలి ఏకాదశి రోజు భక్తితో ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు. దాంతో వర్షాలు బాగా కురిసి ప్రజల కష్టాలు తీరి, కరువు తీరి పంటలు బాగా పండి సుఖంగా జీవించారని పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి రోజు ఎవరైతే అష్టాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో, భక్తితో జపిస్తారు, వారు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరతాయి. జన్మల నుంచి వెంటాడి వస్తున్న పాపాలు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించిన వారికి పుణ్యలోకాలు కలుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఎవరైతే గోవును పూజిస్తారో అటువంటి వారికి ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఎందుకంటే గోమాత సకల దేవతా స్వరూపం. గోమాతను పూజిస్తే అన్ని తీర్థాల్లో పుణ్యస్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సకల పాపాలు తొలగిపోతాయి. ఈ నెలలో ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. దీనివల్ల మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. అంతేకాదు క్లిష్ట పరిస్థితుల్లోనూ భయంకర రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా ఏకాదశి ఉపవాసం లోకంలో స్థిరపడింది. తొలి ఏకాదశి గురించి పురాణాల్లో ఉన్న భద్రశీలుడి కథ వింటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. గాలవముని కుమారుడైన భద్రశీలుడు జితేంద్రియుడు బాల్యం నుంచే గొప్ప విష్ణుభక్తుడు. అతని హరిభక్తికి ఆనందించిన గాలవుడు కుమారుడితో, నీకు ఇంత భక్తి ఎలా అబ్బింది నాయనా అని అడుగుతాడు. దానికి భద్రశీలుడు,
తండ్రి, నేను గత జన్మలో ధర్మకీర్తి అనే రాజును. నా గురువు దత్తాత్రేయ మహర్షి బోధన వల్ల కొంతకాలం ధర్మబద్ధంగానే పాలించాను. అయితే భోగ విలాసాలకు దాసున్నై ఎన్నో అకృత్యాలకు పాల్పడి నా ప్రజల సంగతే మర్చిపోయాను. నా ప్రజలు కూడా నాలాగే పాపాలు చేయడం మొదలుపెట్టారు. ఒకసారి అడవికి వెళ్లాను. బాగా తినడం వల్ల నాకు ఆకలి వేసింది. తినడానికి ఎక్కడా ఏమీ దొరకలేదు. అక్కడ ఆ సమయంలో ఒక చెట్టు కింద కొందరు ఏకాదశి వ్రతాన్ని చేస్తుంటే అక్కడ అలసిపోయి కూర్చున్నాను. వారితో పాటే జాగరణ కూడా చేశాను. ఆ తెల్లవారుజామున నేను మరణించాను. ఇక యమదూతలు నన్ను తీసుకువెళ్లి యముని ముందు ఉంచారు. ఎంత పాపాత్ముడైనా ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని కల్లారా చూసి జాగరణ చేయడం వల్ల నా పాపాలన్నీ పటాపంచలు అయిపోయాయని చిత్రగుప్తుల వారు చెప్పడంతో యమధర్మరాజు నన్ను సత్కరించి పంపించారు. అంతేకాదు, విష్ణు భక్తులను ఏకాదశి వ్రతాన్ని తెలియక పాటించిన వారిని యమలోకంలోకి తీసుకురావద్దని భటుల్ని హెచ్చరించారు. దాంతో నేను చేసిన అకృత్యాలకు ఎంతో పశ్చాత్తాపపడ్డాను. నన్ను యముడు స్వర్గానికి పంపించాడు. తరువాత నా భాగ్య విశేషం వల్ల మీకు పుత్రుడిగా జన్మించాను. గత జన్మ అనుభవం వల్ల స్వయంగా నేనే ఏకాదశి వ్రతం చేయడమే కాదు, ప్రజలందరి చేత ఈ వ్రతం చేయిస్తున్నాను అన్నాడు భద్రశీలుడు. అది వినగానే గాలవుడు ఎంతో సంతోషించాడు. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేక చెప్తారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శుభ్రమైన బట్టలు కట్టుకుని స్వామిని యథావిధిగా పూజించాలి. ద్వాదశి గడిలు ముగిసేలోగా స్వామిని పూజించి పారణ చేయాలి. అంటే ఎవరికైనా ఒక బ్రాహ్మణుడికి స్వయంపాకమిచ్చి భోజనం పెట్టాలి. తర్వాత ఏకాదశి ఉపవాసం ఉన్నవారు భోజనం చెయ్యాలి. దీన్నే పారణ అంటారు. ఈ పారణ చేస్తేనే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. పూర్వం పిల్లలు ఈ పండుగను పేలపిండి పండుగ అని పిలిచేవారు. ఈ పండుగకు వారం రోజుల ముందు నుంచే పేలపిండిని తయారు చేసుకుని తేనెలో కలుపుకుని ఇష్టంగా తినేవారు. అంతేకాదు, తొలి ఏకాదశి రోజు దేవాలయాలలో పేలపిండిని ప్రసాదంగా పెడతారు. పల్లెటూరులో మాత్రం ఈ తొలి ఏకాదశికి ప్రతి ఇంట్లో పేలపిండిని తయారు చేసుకుని ఇష్టంగా వారం రోజులు తింటారు. ఇలా తినడం ఆచారంగా వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ పేలపిండి చాలా మంచిది. వర్షాలతో ఆరంభమయ్యే కాలం కాబట్టి మన శరీరానికి పేలపిండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. అందుకే మన పెద్దలు తొలి ఏకాదశి రోజు పేలపిండిని తినాలి అనే ఆచారాన్ని పెట్టారు. ఈ రోజు పేలపిండిని తింటే మనిషి దేహం వజ్రంగా మారి సంవత్సరం వరకు ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. హిందూ సాంప్రదాయంలో అలాగే సంస్కృతిలో చెట్లకు మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మన మహర్షులు చెట్లను అలాగే మొక్కలను దైవ స్వరూపంగా భావించి కొలిచేవారు. మన భరత భూమిలో అనేక రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవజాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక రకాల చమత్కార గుణాలు ఉంటాయి. మొక్కల యొక్క పూలు, పళ్ళు అనేక రకాల మందుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలు కూడా ఈ ఔషధాలకు తగ్గుతాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం, దరిద్రం తొలగిపోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు, కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. మరికొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. కనుక మొక్కలు చాలా విశేషమైనవి. ప్రతి మొక్క గొప్పదే. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగం.
ఈ నెల 17న తొలి ఏకాదశి కాబట్టి ఈ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. దరిద్రం పోవడానికి, మనల్ని మనం బాగు చేసుకోవడానికి, మంచి శక్తిని పొందడానికి ఈ రోజును ఉపయోగించుకుంటే దశ తిరుగుతుంది. ఇలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా 100 రెట్ల అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అద్భుత శక్తులు కలిగిన ఈ తొలి ఏకాదశి రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని పాటిస్తే మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది. హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం. అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు. వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ రోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క. మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఇలా చేస్తే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా పూర్తయిన తర్వాత చెట్టు దగ్గర అంటే ఆ వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా అద్భుతమైన ఈ రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకడం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, మీ ఒంట్లో ఉన్న నెగటివ్ శక్తులు ఆ చెట్టు లాగేసుకుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు, బాధలు తొలగి తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. భారతీయులు దీన్ని గుర్తించి వేప చెట్టును పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు. వేప చెట్టుకు ఇంతటి విశేష గుణాలు రావడానికి కారణం ఉంది. పూర్వం అమృత బిందువులు నేల మీద పడ్డం వల్ల అది వేప చెట్టుగా మారిందట. పూర్వం గరుత్మంతుడు అమృత భాండం తీసుకుని వెళ్తూ ఉండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలో వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ ఉంది. అందుకే ఇటువంటి అద్భుతమైన రోజు వేప చెట్టును తాగితే చాలు ఆ చెట్టులోని అమృత్వం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది, చక్కని ఆరోగ్యం కలుగుతుంది. దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు. భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. వరుసగా 3 వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయం ఇచ్చిన చెట్టే వేప చెట్టు. కాబట్టి ఈ చెట్టును తాకితే సూర్యలోకానికి చేరుకుంటారని ఒక నమ్మకముంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకడం వల్ల అదృష్టం పడుతుంది, చక్కని ఆరోగ్యం కలుగుతుంది. వేప చెట్టులోని అమృతత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. కాబట్టి ఎంతో విశేషమైన ఈ తొలి ఏకాదశి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.